ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు అక్కడ మొదటి టీ20 సిరీస్ ముగించుకుని వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. టీ20 సిరీస్లో మొదట వెనుకబడిన చివరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ సమన్ చేసి దక్షిణాఫ్రికా స్పీడ్కు బ్రేకులు వేసింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు భారత జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. డిసెంబర్ 17వ తేదీన జరిగే మొదటి వన్డే మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టీ20 సిరీస్లో ఏ విధంగా అయితే చెలరేగిందో వన్డే సిరీస్లో కూడా అదే స్థాయి ప్రదర్శన చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇదిలా ఉండగా వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరొక జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ను నియమించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొత్తం 3 వన్డే మ్యాచ్లు జరగనుండగా అందులో మొదటి మ్యాచ్ డిసెంబర్ 17వ తేదీన జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30కు ప్రారంభమవుతుంది. ఇక రెండో వన్డే మ్యాచ్ డిసెంబర్ 19వ తేదీన, చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 21న జరుగుతాయి. ఈ రెండు వన్డే మ్యాచ్లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 మొదలవుతాయి. ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ తో పాటు డీడీ కూడా ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. ఇక ఓటీటీలో ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న వారు డిజ్నీ హాట్స్టార్ ఓటీటీ యాప్లో కూడా మ్యాచ్లను చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.